అన్నమయ్య జిల్లా రాయచోటిలో మార్చి 4న జరిగిన వీరభద్రస్వామి ఆలయం పారువేట ఉత్సవం ముస్లింల దాడిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు పోలీసులు ముస్లింలను అదుపు చేయకుండా హిందూ భక్తులపై మాత్రం లాఠీచార్జ్ చేసి తీవ్రంగా గాయపరిచారు. నిజానికి ఉత్సవం కోసం హిందువులు ముందే అనుమతులు తీసుకున్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా హిందువులపై తప్పుడు కేసులు పెట్టారు. మహిళలు, వృద్ధులు, భక్తులను దూషించారు. వారిపై లాఠీచార్జ్ చేసి తీవ్రంగా కొట్టారు. ఆ చర్యను విహెచ్పి తీవ్రంగా ఖండించింది. సదరు వివాదాస్పద ఎస్ఐను వెంటనే సస్పెండ్ చేయాలని, హిందువులపై కేసులు ఉపసంహరించుకోవాలని, దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆ మేరకు ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర నిరసనలు, ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గుడ్ న్యూస్. వారు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉచిత ప్రయాణం చేయాలనుకునే విద్యార్థులు హాల్ టికెట్ చూపించాలి. పల్లె వెలుగు, అల్ట్రా, పల్లె వెలుగు, సిటీ, ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు గాను అవకాశం ఉంది. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడపనున్నారు. ఆంధ్రాలో మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతాయి. సుమారు 6.5 కోట్ల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో లోకక్షేమం కోసం స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్లుగాను టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారు. అమరావతిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. శ్రీనివాస కళ్యాణం చూసేందుకు 20,000 మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ఆ కార్యక్రమం కళ్యాణం మార్చి 15న సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాంస్కృతిక, భక్తి, సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ హోటళ్లు ఎంతలా దిగజారిపోయాయో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ తోలిచౌకి, 4 సీజన్స్ రెస్టారెంట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు కనీస శుభ్రత కరువైంది. ఎక్కడ చూసినా బొద్దింకలే దర్శనమిచ్చాయి. అంతేకాదు వెజ్, నాన్ వెజ్ ఒకే దగ్గర మిక్స్ చేసి వంటలు వండుతున్న విషయం కూడా బయటపడింది. వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర కలిపి నిల్వ చేస్తున్నారు. హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఇవాళ విజయవాడకు తరలించారు. పీటీ వారెంట్ మీద ఆయనను భవానీపురం పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యుల గురించి అసభ్య వ్యాఖ్యలు చేసిన ఆరోపణల మీద పోసానిపై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. వాటి విచారణలో భాగంగా విజయవాడ తీసుకువచ్చారు. కోర్టు రిమాండ్ విధిస్తే ఆయనను విజయవాడ జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. లేని పక్షంలో పోసానిని మళ్లీ వెనక్కి కర్నూలు జిల్లా జైలుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన కన్నడ నటి రన్యారావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విచారిస్తోంది. ఆ విచారణ సమయంలో నటి ఒంటి మీద గాయాలు ఉన్నట్లు తమకు తెలిసిందని కోర్టుకు తెలియజేసింది. అయితే ఆ గాయాలు చాలా కాలం నుంచే ఉన్నాయని రన్యారావు వెల్లడించింది. దాంతో కోర్టు ఆమెకు అవసరమైన వైద్య సహకారం అందించామని ఆదేశించింది. మరోవైపు విచారణకు రన్యారావు సహకరించడం లేదని డిఆర్ఐ విభాగం కోర్టుకు తెలియజేసింది. రన్యారావును విచారించడానికి ఆమెను 3 రోజుల పాటు డిఆర్ఐ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఈ కేసులో బెయిల్ కోసం రన్య పెట్టుకున్న పిటిషన్ను జడ్జి ఇప్పటికే తిరస్కరించారు. నకిలీ ఓటర్ గుర్తింపు కార్డుల సమస్యకు వచ్చే 3 నెలల్లో పరిష్కారం చూపుతామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్ ఫోటో, గుర్తింపు సంఖ్య, ఎపిక్ కార్డు గురించి సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇకపై ఎపిక్ నంబర్ ఆధారంగా ఒక వ్యక్తి ఒకే బూత్ లో మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను మరింత కట్టుదిట్టంగా తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కో బూత్ నుంచి ఒక్కో పార్టీ తరపున ఒక్కో ఏజెంట్ ద్వారా అభ్యర్థనలు తమకు అందవచ్చని తెలిపింది. కర్ణాటకలో విదేశీ పర్యాటకురాలిపై 3 దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుర్మార్గులు విదేశీ, స్వదేశీ పర్యాటకుల్లో మగవారిని తుంగభద్ర కాలువలోకి తోసేసి ఆ తర్వాత పర్యాటకురాలని గ్యాంగ్ రేప్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘాతుకం కర్ణాటకలోని కొప్పాల జిల్లాలో జరిగింది. విదేశీ, స్వదేశీ యాత్రికులు తుంగభద్ర కాలువగట్టు చేరువలోని రంగమ్మ దేవాలయం వద్ద బస చేశారు. గత రాత్రి బైక్ పై వెళ్లిన ఉన్మాదులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారిలో 2 ఈదుకుంటూ ప్రాణాలు కాపాడుకున్నారు. ఒడిశాకు చెందిన దిబాష్ నీటిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు భారత్ సుముఖంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా దిగుమతులపై భారత్ 110% సుంకాలు విధిస్తోందని, వాటిని గణనీయంగా తగ్గించాల్సి ఉందన్నారు. తమ దిగుమతులపై సుంకాలు తగ్గించేందుకు మోదీ ఒప్పుకున్నారని ట్రంప్ ప్రకటించారు. నిజానికి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా ఇంపోర్ట్ డ్యూటీ ఒకేసారి భారీగా తగ్గించేందుకు భారత్ సుముఖంగా లేదని కొంత సమయం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. భారతదేశం అమెరికా దిగుమతులపై సుంకాలు తగ్గించడమే కాకుండా ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేయాలని కూడా ట్రంప్ సూచించారు.